కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ గోడమీది మూడోవాడు. కథ రచన గోపీచంద్, వినిపిస్తున్నది పప్పు భోగారావు. గోపీచంద్ 1910వ సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన జన్మించారు. సుప్రసిద్ధ రచయిత, హేతువాది, సంస్కరణవాది అయిన త్రిపురనేని రామస్వామి వీరి తండ్రి. తల్లి పున్నమాంబ. హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో పెరిగిన గోపీచంద్పై వాటి ప్రభావం సహజంగానే పడింది. అయితే తరువాతి కాలంలో ఆయన ఆస్తికుడిగా మారారు. 1932లో వివాహం, 1933లో బిఏ పట్టా, ఆ తర్వాత లా డిగ్రీ. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ పెట్టినా ఆ వృత్తిలో ఇమడలేకపోయారు. ఈ దశలో ఆయన కమ్యూనిజం పట్ల ఆకర్షితుడయ్యారు. ఆ తర్వాత ఎంఎన్ రాయ్ మానవతావాదం ఆయనపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో ఆయన ఆంధ్ర రాడికల్ డెమోక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. 1928లోనే శంభూక వధ కథ ద్వారా సాహిత్య రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ 1938లో పట్టాభిగారి సోషలిజం అన్న పుస్తకాన్ని వెలువరించారు. తొలుత కథా సాహిత్యంలో స్థిరపడ్డ గోపీచంద్ ఆ తర్వాత నవలా సాహిత్యంలోకి అడుగుపెట్టారు. ఆయన తొలి నవల 1943 సంవత్సరంలో వచ్చిన పరివర్తనం. నూతన దృక్పథంతో సుమారు 300 కథలు రాశారు. 1939 సంవత్సరంలో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శక నిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించారు. 1953 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్గా, 1956 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ సహాయ డైరెక్టర్గా పనిచేశారు. 1952-62 సంవత్సరాల మధ్యకాలంలో ఆకాశవాణిలో పనిచేశారు. వారి ఉభయ కుశలోపరి కార్యక్రమం జనరంజకమైంది. కాళిదాసు రచనలన్నింటినీ రేడియో రూపకాలుగా రాశారు. వీరు రచించిన అనేక నాటకాలు, నాటికలు శ్రోతలను విశేషంగా ఆకర్షించాయి. ఈ దశలో అరవిందుని భావాల పట్ల విశ్వాసం ఏర్పడడంతో ఆధ్యాత్మికవాదం వైపు పయనించారు. వీరు రాసిన పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామాకు 1963 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. భారత ప్రభుత్వం 2011 సంవత్సరం సెప్టెంబర్ 8న గోపీచంద్ శత జయంతి సందర్భంగా తపాలా బిళ్ళ విడుదల చేసింది. అంతకుముందు 1987 సంవత్సరంలో జరిగిన కవిరాజు త్రిపురనేని శత జయంతి వేడుకలలో త్రిపురనేని రామస్వామి చౌదరి స్మారక తపాలా బిళ్ళను జారీ చేయడం జరిగింది. తెలుగువారిలో తండ్రి కొడుకులు ఇద్దరికీ తపాలా బిళ్ళలు విడుదల చేసిన అరుదైన గౌరవం వీరికి దక్కింది. 1962 సంవత్సరం నవంబర్ 2వ తేదీ నాడు 52 సంవత్సరాల వయస్సులో బహుముఖ ప్రతిభాశాలి అయిన గోపీచంద్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. కాసింఖాను, సీతారామయ్య బాల్య స్నేహితులు. వాళ్ళ ఇల్లు ఒకదాని పక్కన ఒకటి ఉన్నా ఆ ఇళ్ల మధ్య గోడ ఉంది. రాకపోకలు వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ గోడ బద్దలు కొట్టించి దారి పెట్టించుకున్నారు. ఈ పని వాళ్ళ భార్యల ఒత్తిడి వల్ల జరిగింది. పనిపాటలు త్వరగా పూర్తి చేసుకుని వాళ్ళిద్దరి భార్యలు ఆ దారిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. వాళ్ళిద్దరికీ చాలా స్నేహం. ఒకరి కష్టసుఖాలు ఒకరు చెప్పుకుంటూ రెండో వారి వల్ల ఉపశాంతి పొందుతూ ఉండేవాళ్ళు. కూరలు వండడం, పిండి వంటలు చేయడం దగ్గర నుంచి ఒకరి సలహా ఒకరు తీసుకుంటూ ఉండేవారు. కాసింఖాన్కి ఒక కొడుకు, సీతారామయ్యకు ఒక కూతురు ఉంది. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఆ దారిలో కూర్చుని ఆడుకుంటూ ఉండేవారు. కాసింఖాన్ భార్యకి సీతారామయ్య కూతురంటే చాలా ముద్దు. ఎప్పుడూ తన ఇంట్లోనే ఉంచుకునేది. ఆ పిల్ల ఒక్క క్షణం కనిపించకపోతే నా కోడలేదీ అంటూ వెతుక్కుంటూ సీతారామయ్య ఇంటికి వచ్చేది. నీ అత్తొచ్చిందే అని పిలిచేది కూతుర్ని సీతారామయ్య భార్య. ఆ పిల్ల ఎక్కడున్నా అత్త పేరు వినేటప్పటికీ విప్పారిన మొహంతో రెక్కలు కట్టుకొచ్చి వాలేది. ఆ పిల్లకి
కాసింఖాన్ ఇంట్లో ఉండే రొట్టెలు, కేకులు అంటే ఇష్టం. కాసింఖాన్ కొడుక్కి సీతారామయ్య ఇంట్లో దొరికే మేగడ పెరుగంటే ఇష్టం. ఒక్క పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా అంతే. అందుకని మధ్యదారి గుండా వీళ్ళ రొట్టెలు, కేకులు వాళ్ళింటికి, వాళ్ళ మేగడ పెరుగు వీళ్ళ ఇంటికి ఎప్పుడూ రాకపోకలయ్యేవి. ఆ 2 కుటుంబాలు ఇంత అన్యోన్యంగా ఉండటం వల్ల ఒకరు మహమ్మదీయులు, ఒకరు హిందువులు అయినా ఆచార వ్యవహారాల్లో చాలా సామ్యత ఏర్పడింది. ఒకరి సాంప్రదాయాలు ఒకరు సానుభూతితో చూడడం అలవడింది. కానీ రోజులు ఎప్పుడూ ఒక విధంగా గడవవు. భారతదేశంలో ఇతరత్రా జరుగుతున్న మత కలహాలు నెమ్మదిగా ఆ గ్రామానికి కూడా ప్రాకినాయి. అంతకుముందు సోదరులకు మళ్ళీ కలిసిమెలిసి ఉంటున్న హిందువులు, మహమ్మదీయులు ఒకరినొకరు అనుమానించుకోవడం, అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. ప్రజలు భయోత్పాతలై మతిభ్రమించినట్టు ప్రవర్తిస్తున్నారు. మొదట్లో ఖాసింఖాను, సీతారామయ్య మతకలహం తమ గ్రామం ప్రవేశించకుండా చేయడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళ వల్ల అవలేదు. కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికీ మానవ స్వభావం వాళ్ళ కళ్ళ ముందే విచిత్రంగా మారిపోయింది. మానవుల్లో పశు లక్షణాలు అగ్రస్థానం వహించినాయి. అంతకుముందు తమ మాటను ఆజ్ఞగా శిరసావహించేవాళ్లు ఇప్పుడు తృణప్రాయంగా తోసివేస్తున్నారు. చెల్లాచెదురుగా హత్యలు జరుగుతున్నాయి. పొలంలో పనిచేసుకుంటున్న ఒక హిందువుని మహమ్మదీయులు పొడిచారు. కూలికి వెడుతున్న ఒక బీద మహమ్మదీయుని హిందువులు నరికారు. ఈ హత్యలతో ఊరంతా అట్టుడికిపోయినట్టుడికిపోయింది. ఈ సాకు తీసుకుని శాంతి నెలకొల్పడం అనే మిషతో ఇంగ్లీషు వాడు సైన్య సమేతంగా వచ్చి ఆ గ్రామంలో తిష్టవేశాడు. తమలో తాము కలహించుకోవడం వల్ల మూడో వాడొకడు ఆ గ్రామంలో అడుగుపెట్టడానికి వీలయ్యింది. వచ్చి రాగానే ఇంగ్లీషు వాడు గ్రామంలో ఉన్న హిందువుల్ని, మహమ్మదీయుల్ని పిలిపించి మాట్లాడాడు. మహమ్మదీయులతో ఏం మాట్లాడాడో హిందువులకు తెలియదు. హిందువులతో ఏం మాట్లాడాడో మహమ్మదీయులకు తెలియదు. కానీ అతను మాట్లాడిన తర్వాత హిందువులు, మహమ్మదీయులు కూడా ఎవరికి వారు ఇంగ్లీష్ వాడు మనపక్కే అనే ధీమాతో విజృంభించారు. ఈ విజృంభణ అప్పటి వరకు హిందూ మహమ్మదీయ సఖ్యత కోసం ప్రయత్నిస్తున్న కాసింఖాన్ని, సీతారామయ్యని కూడా విడదీసింది. మహమ్మదీయులు విజృంభించడానికి కాసింఖాన్ సహాయం ఉందని సీతారామయ్య, హిందువులు విజృంభించడానికి సీతారామయ్య దోహదం లేకపోలేదని కాసింఖాను ఊహించుకుని మనస్పర్ధలు పెంచుకున్నారు. ఇంగ్లీష్ వాడు ఇది కనిపెట్టి కాసింఖాన్ని, సీతారామయ్యని వేరువేరుగా పిలిపించి మాట్లాడాడు. సీతారామయ్యతో, కాసింఖాన్ని నీవు నమ్ముతున్నావు, అతను నీకు ద్రోహం చెయ్యాలని చూస్తున్నాడు. ఊరు మాటు మణిగిన తర్వాత మీ ఇంటి మీదకి వచ్చి పడదామని చూస్తున్నాడు, జాగ్రత్త అని సీతారామయ్యను హెచ్చరించాడు. ఈ మాట వినేటప్పటికీ సీతారామయ్యకు చాలా కోపం వచ్చింది. హృదయం ఉడికిపోయింది. కాసింఖాన్ చర్యలు ఇటీవల అనుమానాస్పదంగా ఉన్నా తనకే ద్రోహం చేయటానికి పూనుకుంటాడని అతడెప్పుడూ అనుకోలేదు. నిజంగా మహమ్మదీయులను నమ్మకూడదు అనుకున్నాడు. తగుమాత్రం జాగ్రత్తలో ఉండాలని నిశ్చయించుకున్నాడు. ఇంటికి వెళ్లడంతోనే తాపీ వాళ్లను పిలిపించి కాసింఖాన్ ఇంటికి తన ఇంటికి మధ్య ఉన్న దారి పూడ్పించి వేశాడు. ఈ సంగతి ఇంగ్లీష్ వాడు తెలుసుకుని కాసింఖాన్ని పిలిపించి, నువ్వు ఒట్టి అమాయకుడివి, కాకపోతే సీతారామయ్యతో నీకు ఎట్లా పొత్తు కుదురుతుంది? నీ వాసనే తగలకూడదని మీ ఇళ్ల మధ్య గోడ కట్టించాడటగా అన్నాడు. ఈ మాటకు కాసింఖాన్ ఉగ్రుడైపోయాడు. తాను ఎంతో సోదరభావంతో ఉంటున్నాడే, దానికి ప్రతిఫలం ఇదా? ఈ హిందువులను నమ్మకూడదు, తన జాగ్రత్తలో తానుండాలి అనుకున్నాడు. ఇంటికి వెళ్లడంతోనే తాపి పని వాళ్ళని పిలిపించి సీతారామయ్య కట్టించిన గోడకు సిమెంట్ పూత వేయించాడు. అప్పటి నుంచి ఈ ఇంటిలో కేకులు ఆ ఇంటిలోకి, ఆ ఇంటిలో మేగడ పెరుగు ఈ ఇంటిలోకి వెళ్లడం లేదు. వాళ్ళ కేకులు వాళ్లే తినేవారు, వీళ్ల మేగడ పెరుగు వీళ్లే తినేవారు. ప్రాణానికి హాయిగా ఉంది, ఏ చీకు చింత లేకుండా ఎవరు బతుకు వాళ్ళమే బతుకుతున్నాం అనుకున్నారిద్దరు. కానీ కొన్ని రోజులు గడిచేటప్పటికీ ఈ బ్రతుకు దుర్భరం అనిపించింది. ఇద్దరి భార్యలు ఏ పని చెయ్యకుండా ఏదో పోగొట్టుకున్న వాళ్లకు మళ్ళీ అస్తమానం దిగులుగా కూర్చునేవాళ్లు. పిల్లలకు ఒకచోట కాలు నిలిచేది కాదు. దేనికోసం వెతుక్కుంటున్నట్లు ఇల్లంతా తిరుగుతూ ఉండేవాళ్లు, బిక్కమొహాలు పెట్టుకుని. వీటన్నిటికంటే మరొక్కటి పెద్ద బాధ అయిపోయింది. అవతల ఏం జరుగుతూ ఉందో యువతల వాళ్ళకి తెలియదు, యువతలు ఏం జరుగుతూ ఉంది అవతల వాళ్ళకి తెలియదు. అవతల వాళ్ళు తన మీద ఏవో కుట్రలు పన్నుతూ ఉంటారని ఎవరికి వాళ్ళు అనుమానపడడం మొదలుపెట్టారు. ఏ క్షణంలో వచ్చి అవతల వాళ్ళు మీద పడతారో అని ఎవరికి వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని కాపలా కూర్చునేవారు. ఈ అనుమానం కలిగినప్పటి నుంచి కాసింఖానికి గాని, సీతారామయ్యకి గాని శాంతి లేదు.
ఈ బాధ భరించలేక ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్లి ఇంగ్లీషు వాడి సహాయం కోరారు. కాసింఖాన్ సంగతి తమకు తెలుసు, తమరి సహాయం లేకపోతే మేము బ్రతకలేము అన్నాడు సీతారామయ్య. నేనుండగా నీకేం పర్వాలేదు అన్నాడు ఇంగ్లీషు వాడు. సీతారామయ్య వెళ్ళిపోగానే కాసింఖాన్ వచ్చాడు. సీతారామయ్య సంగతి మీకు తెలుసు, ఈ సందర్భంలో మీ రక్షణ అవసరం అన్నాడు కాసింఖాన్. నాకన్నీ తెలుసు, నేను ఉండగా నీకేమీ పర్వాలేదు అన్నాడు ఇంగ్లీషు వాడు. తెల్లవారేటప్పటికీ తుపాకీ భుజాన పెట్టుకుని సీతారామయ్య కాసింఖాన్ల ఇళ్ల మధ్య ఉన్న గోడ మీద నిలబడి కాపలా కాస్తున్నాడు ఇంగ్లీషు వాడు. ఆ ఇంగ్లీషు వాడిని చూసి కాసింఖాన్ రోగం కుదిర్చాను అనుకున్నాడు సీతారామయ్య. సీతారామయ్య రోగం కుదిర్చాను అనుకున్నాడు కాసింఖాన్. ఎవరికి వాళ్ళు ఇంగ్లీషు వాడు తన రక్షణార్థమే వచ్చాడనుకున్నారు, సంతోషించారు. ఇంగ్లీషు వాడు అస్తమానం ఆ గోడ మీదే తుపాకీ భుజాన పెట్టుకుని నుంచుని కాపలా కాస్తూ ఉండేవాడు. ఒకప్పుడు తుపాకీ కాసింఖాన్ ఇంటివైపు గురిపెట్టేవాడు, అప్పుడు సీతారామయ్య సంతోషించేవాడు. ఒకప్పుడు సీతారామయ్య ఇంటి మీదకి తుపాకీ గురిపెట్టేవాడు, అప్పుడు కాసింఖాన్ సంతోషించేవాడు. తన కర్తవ్యం ఈ విధంగా నిర్వర్తిస్తూ ఒకరోజు అతడు, నేను 24 గంటలు మీ పనిలోని చేరి ఉంటున్నాను, నాకు ఎండ తగలకుండా నా నెత్తి మీద గొడుగు కట్టించవలసిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పాడు. ఈ కోరికే కాసింఖాన్కి సీతారామయ్యకి న్యాయంగానే తోచింది. నేను కట్టిస్తానని పోటీపడి క్షణం మీద ఇంగ్లీషు వాడికి ఎండ తగలకుండా గొడుగు కట్టించారు. నేను మీ పనిలో ఉంటున్నాను కనుక నాకు భోజన సదుపాయాలు మీరే చెయ్యాలి అన్నాడు గోడ మీద ఇంగ్లీషు వాడు. ఈ కోరిక కూడా వాళ్ళకి న్యాయంగానే కనిపించింది. ఆ రోజు మొదలు కాసింఖాన్ ఇంటిలో ఉన్న కేకులు, సీతారామయ్య ఇంటిలో ఉన్న మీగడ పెరుగు గోడ మీద ఉన్న ఇంగ్లీషు వాడే తినేసేవాడు. అంతటితో తృప్తి పడితే అదో రకంగా ఉండేదేమో, కానీ ఇంగ్లీషు వాడికి తృప్తి అనేది లేదు. వాళ్ళ కుటుంబం వ్యవహారాల్లో కూడా జోక్యం కలుగు చేసుకోవడం మొదలుపెట్టాడు. మీ భార్యలు వెనక పక్కనే ఉండాలి, నాకు గాలి రావడానికి ఈ గోడలు పగలగొట్టాలి, మీరు దొడ్డిదారినే నడవాలి, మీరు నాకిష్టమైన కూరలే తినాలి, నాకిష్టమైన దుస్తులే ధరించాలి. ఇవన్నీ భరించారు కాసింఖాను, సీతారామయ్య. అతను తమకు రక్షణ ఇస్తున్నాడు, అహోరాత్రులు తమ కోసం కష్టపడుతున్నాడు, ఏవో కొన్ని ఇబ్బందులు సహించకపోతే ఎట్లా అనుకున్నారు. కానీ ఒక విషయం మాత్రం వాళ్ళు భరించలేకపోయారు. గోడ మీద ఉన్న ఇంగ్లీషు వాడి మెప్పు పొందాలని మంచి మంచి భోజన పదార్థాలన్నీ అతనికి పెడుతున్నారు. కేకులు, మీగడ పెరుగు అతనికే పెడుతున్నారు. పిల్లలు ఆశాపాత్రంగా చూస్తూ ఉన్నా వాళ్ళని కూడా లెక్క చేయకుండా తాము అర్ధాకలితో ఉంటూ అంతా ఇంగ్లీషు వాడికి ముట్ట చెబుతున్నారు. అతను కేకు ముక్క పెట్టి మీగడ రుచి చూపించి మాయ చేసి తమ పిల్లలను తమకు కాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పిల్లలను దగ్గరికి తీసి ఇలా చెప్పేవాడు, మీ తండ్రులు అసమర్థులు, మీకు చిరుతిండి పెట్టరు, మమ్మల్ని నమ్ముకుంటే. కాసింఖాను ఎన్నైనా ఊర్చాడు గాని తన పిల్లవాని మనసులోకి విషం ఎక్కుతూ ఉంటే ఓర్చలేకపోయాడు. ఈ బ్రతుకు బ్రతికిన దానికంటే మరణించడమే మేలు అనుకున్నాడు. తను ఏమైనా ఇబ్బంది లేదు, కానీ తన కొడుకు పాడవడం మాత్రం సహించకూడదు అనుకున్నాడు. ఈ ఇంగ్లీషు వాడిచ్చే రక్షణ కంటే మరణమే మేలు. ఆ రాత్రి అందరినీ పడుకోనిచ్చి తాను లేచాడు. గడ్డపలుకు తీసుకుని గోడ దగ్గరికి వెళ్ళాడు. ఇంగ్లీషు వాడు తుపాకీ భుజాన పెట్టుకుని గోడ మీద నుంచుని ఉన్నాడు. కానీ కాసింఖాన్ని చూడలేదు. కాసింఖాన్ కళ్ళు మూసుకుని ఆ గోడని పలుగుతో ముక్కలు ముక్కలుగా బ్రద్దలు కొట్టాడు. గోడ మీద ఉన్న ఇంగ్లీషు వాడు గోడతో పాటు గభాలను కూలపడ్డాడు. గోడకు మామూలు దారి ఏర్పడింది. అవతల పక్క మరొక పలుగు చేత్తో పట్టుకుని ఉన్నాడు సీతారామయ్య. అతను గోడ పగలగొట్టే ప్రయత్నంలోనే ఉన్నాడని గ్రహించాడు కాసింఖాన్. ఇద్దరూ అప్రయత్నంగా ఒకరికొకరి కౌగలించుకుని ఆనందాశ్రువులు రాల్చారు. కాళ్ల దగ్గర ఇంగ్లీషు వాడు పడి ఉన్నాడు, లేచే స్థితిలో లేడు. అప్పుడు వాళ్ళకి తెలిసింది, తామిద్దరూ కలిస్తే ఇంగ్లీషు వాడిదేమీ లేదని, కలవనంతకాలం అంతా ఇంగ్లీషు వాడిదేనని. మీరింతవరకు గోడమీది మూడోవాడు కథ విన్నారు. రచన గోపీచంద్, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ ధర్మవడ్డీ కథల సంపుటి నుంచి సేకరించబడి విశాలాంధ్ర తెలుగు కథ 1910-2000 సంకలనంలో పునర్ముద్రించబడింది. సర్వే జనాః సుఖినో భవంతు.
కథా స్రవంతి.